బ్రేకింగ్ చేస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ బావి వద్ద చెలరేగిన మంటలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. దీంతో ఓఎన్జీసీ అధికారులు బ్లో అవుట్ జరిగిన ప్రాంతాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు తగ్గుతున్నాయన్న సమాచారంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అధికారులు మాత్రం ఇంకా అప్రమత్తంగానే ఉన్నారు. గ్యాస్ ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు మంటలు పూర్తిగా అదుపు చేయడం కష్టమేనని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్నారు. బావిలో సుమారు 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నంలోపు పరిస్థితి నియంత్రణలోకి రాకపోతే బావిని పూర్తిగా మూసివేయడానికి ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ బావి వద్ద చెలరేగిన మంటలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. మరి దీంతో ఓఎన్జీసీ అధికారులు బ్లో అవుట్ జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి దురాని ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దురాని, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ రచన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని ఇరుసుమండలో ఉన్నామా. కరెక్ట్ గా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మనం స్పాట్ లోనే ఉన్నాం. నిన్న ఏదైతే ఉదయం 11 ఆ సమయానికి ఇక్కడైతే బ్లో అవుట్ జరిగిందో, అంటే మోరీ 5 అనే వెల్ బావిలో మంటలు చెలరేగినాయి. వాస్తవంగా చూసుకుంటే కనుక ఓఎన్జీసీ ఇక్కడ 1993లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ ఇప్పుడు అక్కడ గ్యాస్ నిల్వలు తప్పించి చమురు నిల్వలు లేవని తేలడంతో ఈ బావిని తాత్కాలికంగానే మూసివేశారు. అయితే 2024లో ఒక ప్రైవేట్ కంపెనీకి డ్రిప్ ఈ గ్యాస్ నిల్వలు వెలికి తీసేందుకు ప్రైవేట్ కంపెనీకి టెండర్ పిలిచి ఇచ్చారు. వాళ్ళు పనులు మొదలుపెట్టినప్పటికీ నిన్న జరుగుతున్న పనుల్లో భాగంగా, అంటే లోపల డీప్ గా వేస్తే గ్యాస్ ఇంకా ఎక్కువ దొరికే అవకాశం ఉందని, లభించే అవకాశం ఉందని టెస్టింగ్ చేసే క్రమంలో జరిగిన చిన్న తప్పిదమో మరి లోపమో తెలియదు కానీ ఒక్కసారిగా గ్యాస్ అయితే బయట చిమ్మింది. ఆ తర్వాత ఒక గంట సేపు ఆ గ్యాస్ బయటకు వస్తూనే ఉంది. ఆ తర్వాత నిప్పు రవ్వలు రాజుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బ్లోఅవుట్ లాగా వచ్చింది. ప్రస్తుతం అయితే అక్కడి నుంచి అందరూ అధికారులతో అందరూ పారిపోయినప్పటికీ అధికార బృందం అక్కడికి వచ్చి అప్రమత్తమయ్యి చమురు నిల్వలు లేకపోవడం, అలాగే ఇక్కడ పరిసరాల ప్రజలు కూడా లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ పరిసరాలు చూసుకుంటే కనుక వాస్తవంగా చూసుకుంటే ఓఎన్జీసీ ఎప్పుడో పాత పద్ధతులను అవలంబిస్తుందో తప్పించి గ్యాస్ వెలికితీత కానీ చమురు వెలికితీతలో కానీ అధునాతన పద్ధతులను పుణిపుచ్చుకోవట్లేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే కనుక మోరీ 5 బావిలో చమురు లేకపోయినప్పటికీ గ్యాస్ వెలికి తీసే క్రమంలో ఈ ఓఎన్జీసీ అవలంబించిన విధానం, అంటే ప్రైవేట్ సంస్థకి అప్పగించింది, వాళ్ళు అవలంబించిన తీరు సరిగా లేకపోవడంతోనే ఇంత ఉపద్రవం వచ్చింది. అయితే కేవలం ప్రస్తుతం అయితే కనుక ఈ మంటలు బాగా అదుపులోకి వచ్చినాయి అని చెప్పాలి. ఎందుకంటే గ్యాస్ నిల్వలు కూడా పెద్దగా లేవు. ప్రస్తుతం అయితే వాస్తవంగా 2 దారులు ఎంచుకున్నారు వీటిని. ఒకటి సహజంగా గ్యాస్ అయిపోయేంత వరకు మండనివ్వడం, లేదంటే ఈ వెల్ క్యాప్ చేయించడం, అంటే బావిని మూసివేసే కెమికల్స్ తోటి చేసే ప్రక్రియ చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం అయితే గ్యాస్ పూర్తిగా నియంత్రణలోనే ఉండడంతో ఈ ఫైర్ ఫైటింగ్స్, అంటే ఈ వర్షం నీళ్లు పడేలాగా వర్షాన్ని నీటిని చిమ్ముతూ మంటలను అదుపులో వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చుట్టుపక్కల వ్యాపారం చేయకుండా. ఇక ఈ పరిసరాలు పరికించుకుంటే అంతా సవ్యంగానే ఉన్నప్పటికీ ప్రజలందరినీ, అంటే ఇరుసుమండ లక్కవరం ప్రజల్ని దూర ప్రాంతాలు తప్పించేశారు. అయితే ప్రస్తుతం ప్రమాదం ఏం లేకపోవడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఇళ్ల చేరుకుంటున్నారు. ఒకసారి ఇక్కడి గాథ చూసుకున్నామంటే గతంలో 2014లో జరిగిన, అంటే మామిడికుదురు మండలం నగరంలో జరిగిన ప్రమాదంలో మాత్రం 22 మంది చనిపోయారు. అది తీవ్రంగా విషాదం కలిగించే ఘటన. ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు తమకు పట్టనట్టు వ్యవహరిస్తుంటారు. దీని మీద ఆదాయం తీసుకుంటున్నారు తప్పించి పరిసర అభివృద్ధి కానీ కనీసం రోడ్ల మరమ్మతు కానీ చేయట్లేదనే ప్రజల నుంచి ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడ సంఘటన పూర్తిగా అదుపులోనే ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఉష్ణోగ్రత, ఇక్కడ చుట్టుపక్కల గాలి కూడా చాలా వేడిగా ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం పూర్తిగా అదుపులోనే ఉంది. అయితే అధికారులు ఇక్కడ తీసుకుంటే పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథుర్ కానీ, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ మీనా వీళ్ళందరూ పరిసరాలు ఇక్కడే ఉన్నారు. అలాగే ఓఎన్జీసీ అధికారులు కూడా పరిసరాల నుండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మనం చూసుకున్నామంటే ఇక్కడ కొన్ని కొబ్బరి చెట్లు, అంటే సుమారుగా 500 కొబ్బరి చెట్ల వరకు మాడిపోయినాయి. మిగిలి పొలాలకైతే ఎటువంటి నష్టం జరగలేదు. అంటే నిన్న జారీ చేసిన హెచ్చరికలు మాత్రం
ప్రజలందరూ పొగ పీల్చకూడదు, కరెంటు ఇళ్లలో విద్యుత్ వెలిగించొద్దు అంటూ చాలా ఆదేశాలు జారీ చేశారు. ఎటు చూసినా ప్రస్తుతం అయితే కనుక పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పుకోవాలి. గ్యాస్ కూడా భూమి నుంచి పైకి వచ్చే గ్యాస్ కూడా బాగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మనకు వెనక నుండి వినిపిస్తున్న సౌండ్ ఆ గ్యాస్దే బాగా తగ్గింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏం లేదు. మహా అయితే సాయంత్రం వరకు అది పూర్తి స్థాయిలో అదుపులో రావచ్చని అధికారులు చెప్తున్నారు. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దురాని.